నమస్తే వెల్కమ్ టు జనపదం. తెలంగాణలో 108 కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. 108ను ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని, తమను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో వారు ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్లకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ విధానంపై మనతో చర్చించేందుకు 108 ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ గారు మనతో ఉన్నారు. నమస్తే అశోక్ గారు, వెల్కమ్ టు జనపదం. ముందుగా చెప్పండి, అసలు మీరు సడన్ గా మెరుపు సమ్మెకు దిగడానికి గల కారణాలు ఏంటి? అసలు మేము ఈ సమ్మెకు దిగడానికి గల కారణాలు వచ్చేసి, మేము 8 గంటల చట్ట ప్రకారంగా ఏదైతే మా హక్కులు ఉన్నాయో, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి సాధన కోసం గత 2011 నుంచి దఫాలుగా మేము పోరాటాలు అనేవి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అంటే 2011లో సమ్మె చేసినాం, 2013లో సమ్మె చేసినాం, 2015లో సమ్మె చేసినాము. సమ్మె చేసిన ప్రతిసారి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, కార్మిక చట్టాల ప్రకారం ప్రతి కార్మికుడు 8 గంటలు పనిచేయాలి అని చెప్పేసి మనకు ఆ రాజ్యాంగంలో కార్మిక చట్టాల ప్రకారం రాయబడి ఉన్నది. అయితే ఆ 8 గంటల పని విధానం ఏదైతే ఉందో దాన్ని కల్పించాలి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అన్నట్టు. అయితే మేము సమ్మె చేసిన ప్రతిసారి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, అప్పుడున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏదో 500, 1000 రూపాయలు అట్లా డబ్బులనైతే పెంచేసి మా యొక్క భద్రతను, మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఏవైతే ఉందో వాటిని ప్రతిసారి కాల రాసుకుంటూ వస్తున్నారు అన్నట్టు. అయితే ఈసారి మాత్రం మేమేంది అని అంటే, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని మాకు జీతం పెంచండి అని చెప్పేసి మేము అడగడం లేదన్నట్టు. అయితే మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించండి అని చెప్పేసి 2017 జూలై 18 నుంచి అనేక సార్లు రిప్రజెంటేషన్ అనేది సంబంధిత శాఖ అధికారులకు, అంటే లేబర్ కమిషనర్ గారికి, దాని తర్వాత వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, జీవీకే ఈఎంఆర్ యాజమాన్యానికి అనేది మేము 8 గంటల పని విధానం కల్పించాలని చెప్పేసి ఇచ్చుకుంటూ వచ్చినాం అన్నట్టు. అయితే వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేకపోవడం చేత మేము వచ్చేసి గత నెల వచ్చేసి 24న మేము అనేది స్ట్రైక్ నోటీస్ని ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు. అయితే సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఏం చేయాలి అంటే, ఇండస్ట్రియల్లో పీస్ అంటే దాన్ని కాపాడడం కోసం ఏంది అంటే కన్సల్టేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయాలన్నట్టు. దాన్ని కూడా ఏర్పాటు చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే ఇంతవరకు మమ్మల్ని పిలవలేదు. మాకు రాజ్యాంగం కల్పించినటువంటి 8 గంటల పని విధానాన్ని కల్పించడానికి వాళ్ళు ఈ యొక్క మీటింగ్ అనేది, జాయింట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయలేదు అన్నట్టు. అయితే ఈ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోలేదు అన్నట్టు. అయితే మాకు మేమే స్వచ్ఛందంగా వచ్చేసి 8 గంటల పని విధానం అనేది మేము గత నెల ఈ నెల 11 నుంచి మేము 8 గంటల పని విధానానికి మేము స్వచ్ఛందంగా మేమే వెళ్ళినామంట. అయితే జీవీకే ఏం చేసింది అని అంటే, మీరు 8 గంటలు పని చేయొద్దు, మీరు వచ్చినప్పుడే 12 గంటలకు ఒప్పందం కూర్చుకున్నారని చెప్పేసి అంటున్నది అన్నట్టు జీవీకే ఈఎంఆర్ఐ. మేము క్లియర్గా ఏం చెప్పదలుచున్నాం అంటే, అసలు మీరు అట్లా 12 గంటలు అని అగ్రిమెంట్ చేసుకోవడమే అది ఇల్లీగలు, అది చట్ట విరుద్ధము. కాబట్టి 8 గంటల పని విధానానికి మేము ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి మేము అట్లా వెళ్ళినామంట. 8 గంటల పని విధానానికి మేము స్వచ్ఛందంగా వెళ్ళినప్పుడు ఏం చేసినాం, జీవీకే ఈఎంఆర్ఐ ఉద్యోగులందరినీ కూడా టర్మినేట్ చేసింది అన్నట్టు. ఇక దాంతో మాకు టర్మినేట్ చేసిన తర్వాత మాకున్నటువంటి మాకు డ్యూటీలకు రానియట్లేదు కాబట్టి ఈ కారణాల చేత మేము మెరుపు సమ్మెకి దిగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నట్టు. అశోక్ గారికి కాల్ తీసుకుందాం. సునీల్ కుమార్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి సునీల్ గారు. మేడం నమస్తే మేడం, నేను 108లో గత 13 సంవత్సరాలుగా ఈఎంటీగా పనిచేస్తాను మేడం. ఓకే. మాకు గత 13 సంవత్సరాల నుంచి కూడా 12 గంటల డ్యూటీ చేపిస్తున్నాం మేడం. అది కార్మిక చట్టంలో ఎక్కడో లేని విధంగా చేపిస్తున్నారు. అయితే మేము గత 7, 8, 9 నుంచి నల్ల రిబ్బన్తో నిరసన తెలియజేశాము. గత నెల 24వ తారీఖు ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చాము. మేము ముందుగానే 8 గంటల పని విధానం చేస్తాం 11వ తారీఖు నుంచి అని చెప్పాము కూడా. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. పని చేయించుకొని కూడా మాకు ఓటీ పేమెంట్ అనేది చెల్లించట్లేదు. మధ్యలో ఈ జీవీకే వాళ్ళు చాలా హెరాస్మెంట్ గురి చేస్తున్నారు మేడం. మాకు ఎప్పుడు కూడా ఇన్ని రోజులు పనిచేసినా కూడా మాకు 13,000, 16,000 రూపాయలు ఎక్కువ జీతం కూడా లేదు. ప్రతి మా పరిస్థితి ఈ రోజు బాగా పడిపోయింది మేడం. టర్మినేషన్ లెటర్ అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్ మా ప్రోటోకాల్ ప్రకారం ప్రతి జీవీకే పనిచేసే వాళ్ళకి 3 సార్లు వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎనదర్ గా టెర్మినేట్ లెటర్ ఇస్తారు మేడం. సడన్ గా టెర్మినేట్ లెటర్ ఇవ్వడం, ఉద్యోగం ఎవరికి డ్యూటీకి రావద్దని చెప్పడము చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మేడం. ప్రజెంట్ మా పరిస్థితి ఈ రోజు బజార్లో పడే అవసరం అయింది. గవర్నమెంట్ అది ఇంతవరకు కూడా ఎటువంటి చొరవ తీసుకొని మమ్మల్ని ఇమ్మీడియట్ గా మా యొక్క బాధను తీర్చాలని కోరుకుంటాం మేడం. తెలంగాణ రాకముందు తెలంగాణలో ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాం మేము. ఈ రోజు తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు తొడుస్తాం కానీ కేసీఆర్ సార్ కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవడం మాకు
చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఉద్యమాలు ఏం చేయాలన్నా మాకు ఇబ్బందిగా చాలా అనిపిస్తుంది. సార్ ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి మేడం. మా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఈరోజు మా భార్య పిల్లలు బజాను పరిస్థితి అయింది. 108 నమ్ముకొని తెలంగాణలో 400 కోట్ల మంది జనాభాకి ఎప్పుడు మేము రెడీగా ఉన్నాం. మా ప్రాణాలను పణంగా పెట్టి ఏ రోజు కూడా మాకు అన్నం గురించి కానీ ఇంకా దేని గురించి ఆలోచించలేము మనం. బట్ ఈ రోజు మా పిల్లలు చదువుకునే పరిస్థితి వాళ్ళకి. ఓకే రైట్. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? అయితే వారు చెప్పింది నిజమే అండి. అంటే గత 13 ఏళ్ళుగా అంటే 2005లో ప్రారంభమైంది 15th ఆగస్టు. అంటే ఆ రోజున ప్రారంభమైనటువంటి ఈ పథకం అనేది పేదలకు సర్వీసు అందించడానికి ప్రారంభించింది. అంటే పేదలకు సర్వీస్ అందించాలి అని అంటే ఫస్ట్గా ఏంటంటే మేము హెల్దీగా ఉండాలన్నట్టు. మేము హెల్దీగా ఉన్నప్పుడు మాత్రం ప్రజలకు సేవ చేయగలుగుతాం అన్నట్టు. అయితే సత్యం వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ యొక్క పని గంటలు ఏదైతే ఉందో అంటే నెలలో వచ్చేసి 26 రోజులు పని చేస్తే 208 గంటలు అనేది పని చేయాలన్నట్టు ఒక కార్మికుడు అన్నట్టు కార్మిక చట్టాల ప్రకారం. అంటే సత్యం వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల పని విధానం చేపించినా కూడా నెలకు వచ్చేసి 208 గంటలు అనేది పని విధానం అనేది దాటకుండా చేయించారు అన్నట్టు. జీవీకే ఈఎంఆర్ఐ ఎప్పుడైతే ఈ యొక్క 108 నిర్వహణకు 2009లో వచ్చిందో అప్పటి నుంచి అనేది శ్రమ దోపిడికి పాల్పడుతూ వస్తుంది. అంటే ఒక మనిషిని ఒక నెలలో 26 రోజులే పనిచేయాల్సి వస్తే 36 రోజులు మాతోని ఎక్కువగా చేయించుకుంటుంది అన్నట్టు. అయితే ఏమవుతుందంటే ఈ పని విధానంలో అనేక ఒత్తిళ్లకు గురవుతూ అనేకమైనటువంటి రోగాలకు గురవుతున్నారు. అంటే ఒత్తిడి వల్ల అనేక రోగాలకు గురవుతూ చాలామంది చనిపోయిందండి. అంటే 12 గంటల పని విధానంలో మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శంకరెడ్డి గారు చనిపోయారు. మహబూబ్నగర్ జిల్లాలో రామస్వామి చనిపోయినరు. దాని తర్వాత వచ్చేసి ఖమ్మంలో ప్రతాపరెడ్డి గారు చనిపోయినరు. నిజామాబాద్లో గౌస్ పాషా గారు చనిపోయారు. వీళ్ళందరూ ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిండ్రు అన్నట్టు. అంటే వీళ్ళందరూ ఏంటంటే డ్రైవర్స్ అన్నట్టు. అంటే ఈ 12 గంటల పని విధానంలో ఏంటంటే ఒత్తిడికి గురయ్యి చాలామంది అనారోగ్యాలకు గురయ్యి చనిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు చెప్పింది అంతా నిజమే. ఈరోజు ఈ ఎట్లా ఉంది అని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఈరోజు మనం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందన్నట్టు. తెలంగాణ రాష్ట్రం కంటే ముందుగా 108ను నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే పరిస్థితి ఆ ఉమ్మడి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే మంచిగా అనిపిస్తుంది. ఈ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ వల్ల 108 ఉద్యోగులకి న్యాయం జరిగిందైతే 108 ఉద్యోగులకు న్యాయం జరిగింది ఏమీ లేదన్నట్టు. అంటే ప్రభుత్వమే ఒక విధంగా ఏం చేస్తుంది అని అంటే బాండెడ్ లేబర్ సిస్టంలో డైరెక్ట్గా శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా సంస్థ శ్రమ దోపిడీకి పాల్పడితే వాటిని అరికట్టి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హక్కులకు కార్మికులు ఉపయోగించుకునేలా చూడాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు 108లో డైరెక్ట్గా శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏదైతే సునీల్ గారు చెప్పినరో అది నిజము. కాబట్టి ఈ జీవీకే ఈఎంఆర్ఐ ఏదైతే ఈ టర్మినేషన్స్ చేసిందో అక్రమంగా చేసింది అన్నట్టు. ఇవాళ ఉద్యోగులు ఏమంటున్నారు అని అంటే మేము చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం 8 గంటలు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. కానీ ఎక్కడ కూడా మేము విధులు వదిలేస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే చట్ట విరుద్ధంగా జీవీకే ఈఎంఆర్ఐ ఎట్లయితే ఉద్యోగులను తొలగించిందో దానిపై ప్రభుత్వం వెంటనే స్పందించి 108 ఉద్యోగులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడంతో పాటు ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ప్రభుత్వం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు శ్రమ దోపిడీకి పాల్పడినటువంటి అంటే 2009 నుంచి ఇప్పటి వరకు శ్రమ దోపిడీకి పాల్పడినటువంటి జీవీకే ఈఎంఆర్ఐ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రావాల్సినటువంటి ఓవర్ టైం పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉందో వాటిని చెల్లించే విధంగా జీవీకే ఈఎంఆర్ఐ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అన్నట్టు. అశోక్ గారు మరొక కాల్ తీసుకుందామండి. రాజేష్ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి రాజేష్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను ఖమ్మం నుంచి 108లో పని చేస్తున్నాను మేడం 10 సంవత్సరాలుగా. అసలు మేము సమ్మె చేయడానికి గల కారణాలు సమ్మె అంటున్నారు. అసలు మేము ఏం అడుగుతున్నారో ఒకసారి నిపుణులు పరీక్షించాలి. మేము రాజ్యాంగబద్ధంగా ఉన్న 8 గంటలు పని చేస్తాం. మేము అదే అంటున్నాం. ఆ 8 గంటల్లో మాకు ఎంత జీతం ఇస్తారో అంతే ఇవ్వండి, మీరు ఎంతైనా ఇవ్వండి, అంతే ఇవ్వండి. 12 గంటల పని ఉండటం వల్ల మేము పొద్దున పోవడం నైట్ రావడం వల్ల మాకు ఫ్యామిలీకి కానీ పిల్లలకు కానీ ఇప్పుడు అందరికీ దూరం కూడా వస్తున్నాయి. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. రాజ్యాంగం ఇప్పుడు మనకి మన భారత ఇప్పుడున్న జీవీకి ఏమైనా చూస్తుంటే ఆంధ్ర వల్ల పెత్తనం ఇంకా మా మీద ఎంత ప్రభావం చూపిస్తారు. 12 గంటల పని చేయటం అనేది అసలు ఎక్కడైనా ఉందే? అసలు ఆయన వాళ్ళ ఒప్పందం చేసుకోవడం ఏంది? దొంగతనం చేయమన్నా తప్పే, చేసినా తప్పే. అలాంటిది 12 గంటల పని వాళ్ళు ఎట్టుకుంటారు. కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి? అసలు 8 గంటల పనికి మాకు ఎంత జీతం ఇస్తారో అంత ఇవ్వమని చెప్తున్నాం. ఇది ఎక్కడ గొంతు మితిమీరిన కోరిక కాదు, గొంతెమ్మ కోరికలు కాదు, ఏమీ కాదు. అదొక్కటి కల్పించమని మేము అడుగుతున్నాం సార్.
ఓకే, సో దీనిపై మీరేమంటారు అశోక్ గారు? రాజేష్ గారు చెప్పినట్టు ఇంతకుముందు కాలర్ అదే చెప్పారు, రాజేష్ గారు కూడా అదే చెప్పిన అన్నట్టు. అంటే మేము చేసేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రాజ్యాంగబద్ధమైనటువంటివే, అన్ని కానీ అది చర్చల ద్వారా అయ్యేటివే. మేము ఏంటంటే గతంలో సీఎం గారిని కలిసినప్పుడు ఏంటి అని అంటే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద సీఎం గారు స్పందించి సీఎం ఆఫీస్ నుంచి ఒక లెటర్ పంపించడం జరిగింది అన్నట్టు మార్చి 23వ తారీఖున. ఏంది అని అంటే ఆ లెటర్లో 108లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా గుర్తించడానికి ఉన్నటువంటి అవకాశాలను ఏవైతే ఉందో వాటిని పరిశీలించండి. అది జీవో నెంబర్ 14 ద్వారా వేతనాలు చెల్లించడానికి కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గుర్తించడం కావచ్చు, ఇవైతే 8 అవర్స్ పని విధానం ఏదైతే ఉందో వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి గల అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పెట్టాలని చెప్పేసి మార్చి 23వ తారీఖున సీఎం ఆఫీస్ నుంచి లెటర్ రావడం జరిగింది అన్నట్టు. అయితే ఇది ఎక్కడికి వచ్చిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వచ్చింది అన్నట్టు. అటు అప్పటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఈ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు, ఇంతవరకు అయితే దాని మీద అయితే వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ ఏది కూడా లేదన్నట్టు. అంటే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక లెటర్ పంపించినా కూడా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్లా ఉన్నారు అని అంటే మాకు సంబంధం లేదు, మేము పంపించకపోతే ఏం చేస్తారు అన్నటువంటి ధోరణితో, నిర్లక్ష్య ధోరణితో ఉన్నారన్నట్టు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఈ శాఖ కమిషనర్ గారికి ఒక 4-5 శాఖలు ఇచ్చింది అన్నట్టు. తెలంగాణలో వచ్చేసి అంటే తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా వైద్య ఆరోగ్య శాఖ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ అన్నట్టు. ఈ శాఖకు అధిపతి ఒకరు పర్మనెంట్గా ఒకే శాఖకు చెందినటువంటి వాళ్ళు ఉండాలన్నట్టు. ఇప్పుడు 4 శాఖలు ఇవ్వడం లేదు. ఏంది అని అంటే ఇక్కడ ఈ వైద్య ఆరోగ్య శాఖ మీద పూర్తి దృష్టిని కేటాయించలేని పరిస్థితి వచ్చింది అన్నట్టు. మేము పోయి వాకటి కన్న గారిని కలిసినప్పుడు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు అన్నట్టు. అంటే 108 ఉద్యోగులకి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటారు అన్నట్టు. మరి ఎలాంటి సంబంధం లేనప్పుడు 2011లో కావచ్చు, 2013లో కావచ్చు, 2015లో కావచ్చు ఎలా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది? మాకు 108 ఉద్యోగులతో ప్రభుత్వానికి ఏ సంబంధం లేనప్పుడు మరి ఎట్లా ఇన్వాల్వ్ అయింది ప్రభుత్వము? ఎట్లా పిలిచింది? మాకు జీవికఈఎంఐ యాజమాన్యం పిలిచి అయితే చర్చలు అయితే పెట్టలేదుగా, ప్రభుత్వం పిలిచి పెట్టింది, ప్రభుత్వం సాల్వ్ చేసింది, ప్రభుత్వము మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి వీళ్ళు ఎట్లా మర్చిపోతున్నారు? అంటే అవగాహన లేకనా, లేకపోతే కావాలని మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా? మాకు రావాల్సినటువంటి చట్టపరంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 8 అవర్స్ పని విధానం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఏజెన్సీల కింద పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగులు గుర్తించినట్టుగానే. అశోక్ గారు ఒక కాల్ తీసుకుందామండి. లక్ష్మణ్ రావు గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి లక్ష్మణ్ రావు గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. నల్గొండ జిల్లా 108 అధ్యక్షుడు లక్ష్మణ్ రావు మేడం. హలో చెప్పండి లక్ష్మణ్ రావు గారు. మేడం గత 13 సంవత్సరాల నుంచి ఆరాకొర జీతాలతో మేము పనిచేస్తున్నాం మేడం. ఏ రోజు కూడా ఇదే మేము తెలంగాణ ఉద్యమంలో చేసేటప్పుడు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ గానీ, కవిత గారు కానీ, హరీశ్వరరావు గారు మేడం మా కొన్నాళ్ళు మా సంఘానికి గౌరవ అధ్యక్షుడు కూడా హరీశ్వరరావు గారు ఉండే మన తెలంగాణ వచ్చినాక మన సమస్యలు పరిష్కరిస్తాం, ఏ ఆంధ్ర కంపెనీ ఉండదని చెప్పారు మేడం. హలో చెప్పండి లక్ష్మణ్ రావు గారు, మీరు ప్రాబ్లం చెప్పండి. అటువంటిది ఈ రోజు మేము రోడ్డున పడ్డప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా ఎటువంటి సంజాయిషి అడగకుండా, ఎటువంటి తప్పులు చేయనప్పటికీ 8 గంటల పని విధానం చేస్తామని మమ్మల్ని తొలగించి ఇవాళ తాత్కాలిక డ్రైవర్లను పెట్టి ప్రజలను అందరినీ కూడా సరైన సౌకర్యం కల్పించకుండా జీవికఈఎంఆర్ఐ వాళ్ళు వాళ్ళ ఏ ఒప్పందం, ఈ జీవికఈఎంఆర్ఐ ఏ ఒప్పందం అంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని గోల్డెన్ అవర్ లో మేము హాస్పిటల్ చేస్తామని చెప్పారు. ఆ గోల్డెన్ అవర్ లో ఈ రోజు తాత్కాలికమైన వాళ్ళని, అంటే ఎటువంటి శిక్షణ లేని వాళ్ళని పెట్టి ఎంతో మంది ప్రాణాలను కోపడతారు. నిన్న నల్గొండ జిల్లాలో అప్పాజిపేటలో తాత్కాలిక ఒక డ్రైవర్ తోని అంబులెన్స్ తీసుకెళ్ళింది మేడం. అక్కడ పోయేసరికి పేషెంట్ చనిపోయింది మేడం. దానికి జీవికఈఎంఆర్ఐ ఇంతవరకు సమాధానం చెప్పలేకపోతుంది. ఎందుకు చనిపోయింది అని అడిగితే ఇంతవరకు వాళ్ళు చెప్పలేకపోతారు. అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చి మేడం, మాకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఒక 6 నెలలు మళ్ళీ మాకు అంబులెన్స్ లో ట్రైనింగ్ ఇచ్చి 9 నెలలు మాకు పర్ఫెక్ట్ చేసినాకనే మాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ రోజే అపాయింట్మెంట్ ఇచ్చి ఈ రోజే డ్యూటీలకు ఎక్కిస్తారు మేడం. అది ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం మేడం. అంటే వాళ్ళకు రూల్స్ మాకు రూల్సా? మా భార్య పిల్లల కోసం, మా కుటుంబం కోసం మేము గవర్నమెంట్ ఇచ్చిన రాజ్యాంగంలోని హక్కుల కోసం కొట్లాడితే మమ్మల్ని ఇంతవరకు దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు స్పందించలేదు. మేము ఈ తెలంగాణలో పనిచేస్తున్నామా లేకపోతే ఏదైనా అరబ్ కంట్రీలో పనిచేస్తున్నాం అన్న విధంగా ఈ రోజు ఉంది మేడం మా పరిస్థితి. మేము అడిగే రూల్స్ కు కనీసం స్పందించకుండా ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఏ ఆంధ్ర కంపెనీ వద్దని చెప్పారు. సరే, ఏ ఆంధ్ర కంపెనీ ఉన్నప్పటికీ రాజ్యాంగంలో లోపలి పనిచేస్తున్నాం కదా, మరి ఈ రాజ్యాంగ నిబంధనలు కానీ ఈ కార్మిక హక్కు చట్టాలు అమలు చేయని జీవికఈఎంఆర్ఐకి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎందుకు ప్రతిస్పందిస్తున్నారు? అంటే వీళ్ళకి ఎవరైతే సో
చెప్పండి, దానిపై మీరేమంటారు? అయితే లక్ష్మణరావు గారు అన్నట్టు అది చాలా వాస్తవం అండి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న దేనికి అనంటే మన మీద ఆంధ్ర పెత్తనం ఎక్కువైంది. అంతే, ఆంధ్ర వాళ్ళు మనల్ని అనగదొక్కేస్తున్నారు. మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు కల్పించకుండా మన సంపదంతా దోచుకుపోతున్నారు అన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి నినాదంతో మన తెలంగాణ ఉద్యమం అనేది చేయడం జరిగింది అన్నట్టు. అయితే ఆ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు క్లియర్గా తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పిండు అన్నట్టు, ఆంధ్ర పెత్తనము అనేది తెలంగాణలో ఉండదు. ఏ కంపెనీలు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగాలలో కావచ్చు, ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి ఈ దాంట్లలో ఈ పెత్తనాలు అనేది మేము సహించము, వాళ్ళందరినీ కూడా మేము తిరిగి ఆంధ్రాకు పంపిస్తాము అని చెప్పేసి ఆ రోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఉద్యమ నాయకులుగా ఉండి నడిపించినటువంటి వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చింది అన్నట్టు. ఇవాళ 108 ఉద్యోగులు అనేది ఇంకా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక నెల్లూరు సంబంధించినటువంటి జీవీకే రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ ఈఎంఆర్ఐ జీవీకే ఈఎంఆర్ఐలో మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే ఇంకా ఆంధ్ర కంపెనీని మరి ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే తెలంగాణ అనేది ఈ మనకు ఉద్యోగులకి అంటే 108 ఉద్యోగులకు వచ్చిందా రాలేదా అనేటువంటి డైలమాలో ఉన్నారన్నట్టు. అంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో 108 ఉద్యోగులకు అన్యాయం జరిగింది, ఇంకా ఆంధ్ర కంపెనీని కొనసాగిస్తున్నారు. ఆ కంపెనీ చేసేటువంటి అరాచకాలకు మీరు వత్తాసు పలుకుతున్నట్టే ఉంది. ఈరోజు వీళ్ళ దరిదాపుగా 1000 మందిని ఈరోజు మాకు విధుల నుంచి వద్దు అని చెప్పేసి లక్ష్మణరావు గారు ఏదైతే అని చెప్పేసి అన్నారో, అయితే 1000 మందిని తొలగించడం అనేది అది అక్రమం అన్నట్టు. 3 నెలలు దరిదాపుగా ట్రైనింగ్ ఇచ్చేసి ఒక పేషెంట్ల ప్రాణాలను కాపాడడానికి ప్రజల్లోకి పంపిస్తున్నట్టు. ఇవాళ ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఉద్యోగులను జస్ట్ అడ్డ మీద దొరికేటువంటి కూలీలతో అంబులెన్స్ నడిపిస్తే నిన్న అప్పాజిపేటలో లక్ష్మణరావు గారు చెప్పినట్టు చనిపోయింది అన్నట్టు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి మొదటగా. ఎందుకు అనంటే ఈ ప్రాజెక్టు ప్రభుత్వాన్ని కాబట్టి, ఈ ప్రాజెక్టు ఎవరికైతే అప్పగించారో వాళ్ళు మంచిగా పనిచేయడం లేదు కాబట్టి తక్షణంగా దీని మీద విచారణ జరిపి అప్పాజిపేటలో చనిపోయినటువంటి ఏదైతే ఉన్నారో దానికి బాధ్యత జీవికే ఈఎంఆర్ఐ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నట్టు. అశోక్ గారు చెప్పండి, మీరు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు బిల్లులు ఎంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి అసలు? అంటే మేము చెప్తున్నాం అన్నట్టు, ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పినట్టు ఒక కార్మికుడు 208 గంటలు పని చేయాలంటే మేము 288 గంటలు పనిచేస్తున్నాం అన్నట్టు. అయితే మీ మిగిలిపోయినటువంటి 80 గంటలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఓవర్ టైం పెండింగ్ పేమెంట్స్ మొత్తం కూడా ఇమీడియట్లీ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దరిదాపుగా వచ్చేసి మాకు 36 కోట్ల రూపాయలు జీవికే ఈఎంఆర్ఐ నుంచి అనేది రావాలన్నట్టు అండి. అంటే మాకు తక్కువ వేతనం చేసినటువంటి డ్యూటీలకు తక్కువ వేతనం కట్టించారు. అంటే ఒక ఉదాహరణ చెప్తానండి, ఒక ఎంప్లాయీ వచ్చేసి 12 గంటలు అంటే వాళ్ళ విధానంలో 12 గంటలు పనిచేస్తే ఒక జనరల్ డ్యూటీకి 500 ఇస్తే మళ్ళీ 12 గంటలు ఎక్స్ట్రా చేస్తే వాళ్ళకి ఎంత రావాలంటే 1000 రూపాయలు రావాలన్నట్టు. అంటే ఒక రోజు 24 అవర్స్ చేస్తే 1500 రావాలి. కానీ వీళ్ళు ఎంత ఇస్తున్నారంటే 700 రూపాయలే కట్టిస్తున్నారు అన్నట్టు. అంటే మిగిలినటువంటి 800 ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి రావాల్సినటువంటి ఓవర్ టైం పెండింగ్ పేమెంట్స్ మొత్తం కూడా 36 కోట్లకు బకాయి చేరింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని చెల్లించాలి. లేదు అని అంటే దాని మీద మేము లీగల్గా కూడా కోర్టుకు వెళ్ళేసి మాకు రావాల్సినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఓకే, రైట్. జీవో ప్రకారం జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీకు ఎలాంటి జీతం లభిస్తుంది, అసలు మీరు ఎంత కోరుకుంటున్నారు? అంటే ఈ 108 ప్రాజెక్ట్ని భారతదేశంలో మొదటగా మన దగ్గరనే స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం 75%, సత్యం వారు 25% పెట్టుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అయితే స్టార్ట్ చేసినటువంటి క్రమంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ 108లో పనిచేయాలంటే ఈ ఉద్యోగులు ఈ చట్టం కింద ఉండాలి, ఈ చట్టాల ప్రకారం వీరికి వేతనాలు చెల్లించాలి, ఈ జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించాలి అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, అటు పనిచేపిస్తున్నటువంటి సంస్థ కూడా ఎక్కడైతే పట్టించుకోలేదు అన్నట్టు. అయితే దాని ద్వారా ఏమైంది అని అంటే 2009లో సత్యము ఏదైతే ఈ సత్యం వాళ్ళు స్కామ్ జరిగి వాళ్ళు స్వచ్ఛందంగా దీని నుంచి తప్పుకోవడం జరిగిందో అప్పుడు జీవికే ఈఎంఆర్ఐ వచ్చినప్పుడు కూడా ఈ విధానాలు ఏవైతే లేవో ముందుగా అంటే చట్టం ప్రకారం వేతనం చెల్లించడం, జీవో ప్రకారం ఇదైతే ఇవన్నీ లేకుండా వీళ్ళు కూడా అదే కొనసాగించుకుంటూ వచ్చింది అన్నట్టు. ఈరోజు మేము క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నట్టు. ఏంటంటే గవర్నమెంట్కి మేము చెప్పినాం అన్నట్టు, అయితే మేము ఈ 108 పథకంలో పనిచేస్తూ ఉన్నాం, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఏ చట్టాల కింద పనిచేస్తున్నారు, ఏ చట్టాల కిందికి వస్తారు, ఇస్తున్నటువంటి వేతనము ఏ చట్టాల ప్రకారం ఇస్తున్నారు, అవి మాకు తెలిపి జీవో నెంబర్ 3 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 108 ఉద్యోగుల పరిస్థితి ఏంది అని అంటే ఏ జీవో కింద లేరు, ఏ చట్టాల కింద లేరు, వాళ్ళే క్లియర్గా రాసిచ్చారు అన్నట్టు. జీవికే ఈఎంఆర్ఐ యాజమాన్యము
పబ్లిక్ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కింద 108 ఉద్యోగులు అనేది రారు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వీళ్ళు సిక్ అయిన వాళ్ళకి, గాయపడ్డటువంటి వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు రారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు రారు అన్నారు చెప్పారు కాబట్టి ఈ యొక్క సంస్థను వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ఏ చట్టాల కిందకి వస్తున్నారు, ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఏ చట్టాల కిందకి వస్తున్నారు అనేది జీవీకే ఈఎంఆర్ఐ యాజమాన్యమే తేల్చాలి. లేదు అని అంటే దీని బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నట్టు. అశోక్ గారు మరొక కాల్ తీసుకుందామండి. నాగర్ కర్నూలు నుంచి రవికుమార్ కాల్ చేస్తున్నారు. చెప్పండి రవికుమార్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నేను మొక్కల రవికుమార్ మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. ముఖ్యంగా 10 టీవీ వాళ్ళకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా సమస్యలను ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ముందుకెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ముఖ్యంగా మన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, మేము ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వంలో పనిచేస్తున్నాము. ప్రజా పథకం ఇది. గవర్నమెంట్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాల్లో ఇది ఒక పథకం. ప్రజలకు ఎన్నో వేల ప్రాణాలు మేము కాపాడుతున్నాం కాబట్టి మమ్మల్ని డైరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చుకొని ప్రభుత్వం డీల్ చేయాలి. ఏ కార్పొరేట్ సంస్థకు అప్పగించకూడదు. ఈ కార్పొరేట్ సంస్థ అప్పగించడం వల్ల వాళ్ళు చాలా వరకు మాకు శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఈ శ్రమ దోపిడీ వల్ల చాలా మంది మా లోపలనే కొంతమంది వాళ్ళకి అనుకూలంగా పెట్టుకొని వాళ్ళ అనుకూలంగా మార్చుకొని వాళ్ళ ప్రభుత్వానికి మేము బాగానే ఉన్నామని చెప్పేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పిస్తున్నారు. ఇక్కడ మా మీద దోపిడీ చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ సో చెప్పండి. రైట్, ప్రస్తుతం మీరు ఇప్పుడు ఆందోళన బాటలో ఉన్నారు కదా, ప్రధానంగా మీరు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మేము ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని రద్దు చేసి ఈ యొక్క 108లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము అంటా ఉన్నాము. అయితే తీసుకొచ్చేటువంటి క్రమంలో ఏదైతే ఉందో ఈ చట్ట విరుద్ధంగా చేపిస్తున్నటువంటి 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేస్తున్న ఈ 13 ఏళ్లుగా మేము సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఏ చట్టాల కింద లేము కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే ఖచ్చితంగా ఒక జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించాలి, చట్ట ప్రకారం 8 గంటల పని విధానం అనేది కల్పించాలి. దాని తర్వాత వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఏజెన్సీల కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని గుర్తించినట్టుగానే మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగనే 13 సంవత్సరాలుగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అయితే ఇవి కల్పించని ఎడల మేమంతా ఏంది అని అంటే మూకుమ్మడిగా ఇక అంతే అందరిని తీసేసేది కాబట్టి మేమేంది అంటే మూకుమ్మడిగా సమ్మెకు వెళ్ళదలిసినాం. అంటే ఈ సమ్మె ఎంత ఉధృతంగా ఉండబోతుంది అని అంటే గతంలో చేసినటువంటి ఈ సమ్మెలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ఉధృతంగా అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పుడు అందరినీ రోడ్డుపాలు చేశారు కాబట్టి మా కుటుంబాలను ప్రభుత్వం పోషిస్తుందా, జీవికే ఈఎంఆర్ఐ యాజమాన్యం పోషిస్తుందా అన్నటువంటి నినాదాన్ని తీసుకొని ఈ స్వాతంత్ర దినం రోజు నుంచి మేము ఏంటంటే ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పేసి 108 ఉద్యోగుల ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పేసి తెలంగాణ 108 ఉద్యోగుల ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పేసి స్టార్ట్ చేసి మేమంతా మా ఉద్యోగుల భార్య బిడ్డలతో సహా 108 అనేది ఒక పెద్ద జెండా తయారు చేసుకొని ప్రతి ఊరు నుంచి ప్రతి వాడ నుంచి మాకు అన్యాయం జరిగింది, కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మాకు అన్యాయం జరిగింది, మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, పట్టించుకోవడం లేదు అని చెప్పేసి పాదయాత్రగా బయలుదేరి హైదరాబాద్ను దిగ్బంధించదలిచినాం అన్నట్టు. నలుమూలల హైదరాబాద్కు ఉన్నటువంటి రోడ్లన్నింటిని కూడా దిగ్బంధించదలిచినాము. ఈ గవర్నమెంట్ ఈ లోపే మా డిమాండ్లను పరిష్కరించకపోతే మాత్రం ఆందోళనతో ఉధృతమవుతుంది. ఇంకొకటి ఏం చెప్పదలిచినాము అంటే ఈ పథకాన్ని ఉపయోగించే గతంలో 2 సార్లు ఒక 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం అనేది జరిగింది. అట్లనే మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేసిందంటే మేము పెట్టినటువంటి డిమాండ్లు న్యాయమైనయా కావా, పోనీ ప్రభుత్వం మీద ఏమైనా బర్డెన్ పడుతుందా అనేటువంటిది ఆలోచించి 108 ఉద్యోగుల్ని ఈ సమస్యల గురించి తక్షణమే దృష్టి సారించి ఈ యొక్క మా సమస్యలు ఏవైతే వాటిని సాల్వ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మెయిన్గా సీఎం గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏముందంటే సీఎం గారికి మేము క్లియర్గా విజ్ఞప్తి చేస్తున్నాము. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారికి, శాంతి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు వీళ్ళు మా 108 పథకంపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. అసలు దీని పర్యవేక్షణ లోపం అనేది వీళ్ళ వల్లనే ఇవాళ 108 ఉద్యోగులు అనేది రోడ్డున పడడం అనేది జరిగింది. వీళ్ళు దృష్టి పెట్టే ఉంటే రాష్ట్రంలో ఈరోజు అత్యవసర సేవలు అందకుండా ప్రజలు అల్లాడే పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మేము చెప్తున్నటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో దీన్ని సానుకూల దృక్పథం పరిశీలించి మా అందరిని పిలిపించి మీరు ఇంతకుముందుకు గతంలో ఏదైతే మమ్మల్ని ప్రగతి భవన్లో కూర్చున్నబెట్టేసి మార్చి 16న మీరు 2017 ఏదైతే ప్రకటన చేశారో మమ్మల్ని ప్రగతి భవన్కి పిలిచి మాతోని కూర్చి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు జనపదం చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ జనపదం. కీప్ వాచింగ్ 10 టీవీ. న్యూస్ ఇస్ పీపుల్.